హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో బెంగళూరు స్పెషల్ డొనే చికెన్ బిర్యానీని చాలా సింపుల్ ప్రాసెస్లో మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇదే ట్రై చేయాలనుకుంటారు. ప్రాసెస్ అయితే మొదలెడేద్దామా. చికెన్ తీసుకొని ఇందులో పసుపు, పెరుగు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్ని తీసుకున్నానండి. ఇది ఏ స్టోర్లో అయినా మనకి అవైలబుల్గా ఉంటాయి. కొంచెం 2 సార్లు వాష్ చేసి నానబెట్టుకోవాలి 1 గంట సేపు. తర్వాత దీంట్లోకి మసాలా పేస్ట్లోకి మిరియాలు, తర్వాత జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్ వేసుకొని కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా వేసుకొని లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటున్నానండి. మీ దగ్గర మెంతి ఆకు ఉంటే అది వేసుకోవచ్చు. దాని ప్లేస్లో నేను కసూరి మేతి వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసి ఉల్లిపాయ, టమాటా వేసి దగ్గరకంట మగ్గించుకోవాలండి. ఇలాగా బాగా మగ్గించిన తర్వాత ఇందాక మనము రెడీ చేసుకున్న చికెన్ ఉంది కదండి, నానబెట్టిన చికెన్ అది వేసుకోవాలి. లాస్ట్లో పెరుగు ఉంటుంది కదండి, ఆ లాస్ట్లో పెరుగు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. నూనె అనేది పైకి వచ్చింది చూసారు కదా. ఇప్పుడు మనము ఇందులోకి ఇందాక రెడీ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదండి, ఆ గ్రీన్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ముక్కకి అంతా ఈ గ్రీన్ పేస్ట్ పట్టాలి, అప్పటి వరకు మిక్స్ చేయాలి. ఇందులో లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి, లైట్గా వేస్తున్నాను, మరి ఎక్కువ వేయట్లేదు. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇలా బాగా కలిపిన తర్వాత మనము ఉప్పు వేస్తున్నానండి. ఫస్ట్ మనము ఆల్రెడీ చికెన్లో నానబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, చూసుకొని లాస్ట్లో వేసుకోండి మీరు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. నూనె పైకి వచ్చింది అన్నటప్పటికి మనము 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వేసుకోవాలండి చిట్టి ముత్యాల రైస్కి. అలా వేసేసుకొని ఒక్కసారి ఉప్పు చూసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి లాస్ట్లో నిమ్మరసము, అదేవిధంగా నెయ్యి, నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైసు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 40 మినిట్స్ ఉడికించుకోండి. అంతేనండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మంచి సంథింగ్ స్పెషల్ టేస్ట్ని అయితే మీరైతే చూస్తారు. అంతేనండి, లాస్ట్లో రైతా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీ ముందు ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.